విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందినటువంటి ఓ మహిళ తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళ్ళి చూస్తే సుమారుగా 6 మాసాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఎవరూ నాకు తగు న్యాయం చేయట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మమ్మల్ని మా ఇంటి పైన దాడి చేస్తున్నారంటూ కూడా చెప్పుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందంటే ఆవిడ మనల్ని కొంచెం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? ప్రధానంగా మీరు ఎక్కడెక్కడికి మీ యొక్క సమస్యను తీసుకెళ్ళారు? మీ సమస్య ఏంటి ప్రధానంగా? సార్ నాకు గడసం గ్రామంలో ఇల్లు కట్టుకోండి సార్. నేను ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని ధ్వంసం చేస్తారు సార్ ఈ పక్కింటి వాళ్ళు. ఆ ఇల్లుని ఇరగొట్టడం ఫస్ట్ నుంచి కూడా నా ఇల్లు వాళ్ళ ఇల్లులు ఇరగొట్టిన కాంచి నేను ఎస్పీ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ వెళ్తే అందరూ కూడాను అమ్మ మినిస్టర్ వాళ్ళకి చుట్టాలు వాళ్ళ వైపే మాట్లాడాలనేసి చెప్తాను సార్. లోకేష్ సార్ని కూడా నేను కలిసాను సార్. ఆ కేసు అని డిఎస్పీ మేడంకి అప్పచెప్పారు. ఆవిడ కూడా అలాగే అనేసింది సార్. పిల్లల్ని మమ్మల్ని కూడా అడ్డుకునే ప్రయత్నం కొట్టడం చేస్తాను సార్. నేను కోర్టుకి వేసుకోను సార్. కోర్టుకి వేసుకున్నా సరే ఆ ఇల్లుని వాళ్ళైతే మాత్రం ఆపడం లేదు సార్. మా ఇంటి గోడలు ఇరగొట్టేసి మరి వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు సార్. స్లాబ్ ఒకటి బాగా పొగుళ్ళు ఇచ్చిస్తే మా వరుసనే కారిపోతుంది సార్ ఇల్లు. నారా లొకేషన్ ఎక్కడమ్మా, ఎప్పుడమ్మా కలిసారు మీరు? నేను నారా లోకేష్ సార్ని సార్. నాకు గుర్తులేదు సార్. సుమారుగా ఎన్ని రోజులు అవుతుంది? పార్టీ ఆఫీస్ మీటింగ్కి వచ్చారు సార్ వైజాగ్. ఆ పార్టీ ఆఫీస్లోనే 3 రోజులు ఉండి కలిసాను సార్. నేను 3 రోజులు కలిసాను. ఆ మీటింగ్కి సార్ వచ్చారు. సార్ని కలడానికి 3 రోజులు తిరిగాను సార్. అక్కడికి కలిసారు సార్. కలిస్తే పిటిషన్ ఇచ్చాను. ఇలా ఉంది సార్ నా పరిస్థితిని. మేము ముగ్గురు ఆడపిల్లలమే. నేను ఇల్లు కట్టుకోండి సార్, మాకు ఏం లేదు, మేము పేదవాళ్ళమని చెప్పాను సార్. చెప్తే సరేనమ్మా ఇలాగ చేసి పెట్టి ఇలాగ ఇదంతా తవ్విస్తే మరి పడిపోద్ది కదమ్మా అని సారు కూడా అన్నారు. దీని గురించి నేను మాట్లాడుతానని. అయితే సార్కే ఇచ్చింది అది చేతికి. కానీ ఇప్పటికి వచ్చి కూడా సార్ మాకు ఏం చేయడం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు అవనివ్వండి, ఎవరు అవనివ్వండి. కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ గారు మీకు ఏం చెప్పారు? జేఏ గారు, కలెక్టర్ గారు అందరూ ఉన్నారు కదా సార్. ఎక్కడికి వెళ్ళాం మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తాంటారు సార్. మాకైతే ఇంత అన్యాయం జరిగినా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఎస్పీ గారు ఈ ఎస్పీ గారు అదే మాట అన్నారు సార్. మినిస్టర్ గారు ఉన్నారు, మేమేం చేయలేము అనేసి. నేరుగా మీకు ఎస్పీ గారు మీతో మాట చెప్పారా? ఎస్పీ గారు ఎక్కడికి వెళ్ళామని నాకు న్యాయం జరగలేదు. ఇల్లు అయితే మాత్రం బాగా ఇరగొడిసారు సార్ గోడలు అవి. మరి నాకైతే అన్యాయం అయితే జరిగింది సార్. ఈ విషయాన్ని మరి ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి నేను కలుస్తాను సార్ సార్ని. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆడపిల్లలకు అది ఇంత అన్యాయం జరిగినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు సార్ మమ్మల్ని. ఏమని ఇదిగో మాకు ఇంత ఆపద వచ్చిందంటే పిల్లల్ని మమ్మల్ని ఇంట్లో దూరిపోసి ఎల్ల పట్టుకెళ్ళిపోవడము, పిల్లల్ని మమ్మల్ని కొట్టియడము, చాలా ఇబ్బంది పెడతాను సార్. మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు? ఇంటి పక్క వాళ్ళు సీమల అప్పలనాయుడు, సీమల గోవింద, సీమల బంగారాజు, సీమల సురేందర్ సార్. ఇటువైపు ఏమో మజ్జి వెంకట సత్యనారాయణ, మజ్జి నారాయణమ్మ, తర్వాత వాళ్ళ మేస్త్రులు సార్ రేవల్ ఈశ్వరరావు. వాళ్ళకి ఎందుకు అంత వైరం వస్తుంది? ఓన్లీ కేవలం ఒక మిమ్మల్ని అంత బాధించగల కారణాలు ఏమిటి? అయితే మా తాతయ్య గారు ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టుకుంటారు సార్. కట్టుకుంటే మేమేమో చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఇటువైపు అటువైపు. మా తాతయ్య గారు ఇల్లు కట్టేసిన తర్వాత 7-8 సంవత్సరాలకు వీళ్ళు కట్టారట సార్ ఈ 2 ఇళ్ళలో. కడితే 3 అంగుళాల స్లాబ్కి అప్పుడు ఇచ్చారట మా తాతయ్య గారు. ఇప్పుడు మా గోడ ఒక్కుందని జేసీపీలు పెట్టి ఇలా తవ్విస్తే నా గోడకి ఇంత ఇది జరిగింది కదా, నష్టం జరిగింది. నేనైతే గోడ ఒక్క ఇవ్వను అన్నాను అనేసాను సార్. అంతే, ఆ గోడ ఒక్క ఇవ్వను అన్నాను అనేసి ఇంకా పెద్దలు వీళ్ళందరూ కలిసి తీర్మానం సంతకాలు పెట్టి ఎంతైనా వాళ్ళిద్దరు మగపిల్లలు, నువ్వు ఆడపిల్లదనివి, నీ దిక్కుందరు చెప్పుకో, నీకు ఎవరైనా చెప్తారు, మేము తీర్మానం సంతకాలు పెట్టేస్తాను అని పెట్టేశారు సార్. పెట్టిన తర్వాత ఇంత అన్యాయం జరిగినా సరే మరి మేము ఎక్కడ సార్ బతుకుతాము? పెద్ద మనుషులు అడిగాను, నేను ఎక్కడ సార్ బతుకుతామంటే ఎక్కడికైనా వెళ్ళిపోయాము. ఇప్పుడు వైజాగ్లో కూలి పనికి వెళ్ళి బతకలేదా? ఊరోకి వెళ్ళిపోండి, ఇక్కడ మీకు ఇది లేదు, మిమ్మల్ని ఉన్నామో అనేసి పెద్దలు కూడా అలాగే అంటారు సార్. ఇలాగే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లకి గట్టి వెళ్తే పెద్దలు చెప్పినట్టుగా ఇది అవ్వాలి. ఇల్లు ఎరగొట్టిన మేమైతే అడగమని పోలీసులు రారడు సార్. మమ్మల్ని కొట్టిసినా, మమ్మల్ని ఇచ్చేసిన మా నాన్న అయితే రాయితో కొట్టారు సార్. రాళ్ళు గట్టి ఇంటి మీదకి ఇసిరితే మా నాన్నకు కొట్టారు, బ్లడ్ వచ్చింది. అప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు సార్. మొన్న పిల్లల్ని, నన్ను, మా చెల్లిని కొడితే ఏఎస్సీ గారు వచ్చి స్టేట్మెంట్ నా దగ్గర ఉంది సార్. స్టేట్మెంట్ తీసుకుంటే కేసులు అయితే కట్టలేదు సార్.
మమ్మల్ని కొట్టేసి మాకన్నా ముందు వాళ్ళే వెళ్ళి కేసులు పెట్టేస్తాను సార్ మా మీద. పోలీసులు కూడా ఇష్టసారిగా వంకరగా మాట్లాడుతాండ్రు సార్. నీకు ఏదైనా చేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏడు చేయగలవు, ఇప్పుడు ఏడు పీక వాళ్ళు ఇల్లే కట్టించుకోండి, ఏడు పీక వాళ్ళు పోలీసులు అలాంటి మాట్లాడుతారు సార్. మొన్న ఎస్ఐ గారు కూడా వచ్చారు సార్. ఫస్ట్ బాగానే మాట్లాడారు. ఆవిడ కోర్టులో వేసుకుంది కదా, ఇంజక్షన్ ఆర్డర్ ఉంటుండగా అటువైపులు ఇటువైపులు ఎలా కట్టేస్తాను స్లాబ్ వేయక ముందు వచ్చారు సార్. వచ్చారు మళ్ళీ రాత్రి మళ్ళీ రెండో రోజుకే మాట మారిస్తారు సార్. వాళ్ళు కట్టుకున్నా మేము అడగమమ్మా అనేసానే. ఇదేంటి సార్, నాకు ఇంత అన్యాయం జరిగినా మరి అలాగే ఎలా కట్టించుకుంటారు సార్? పైన గోడలు ఎరగొట్టి పార్టీషన్ గోడలు మొత్తం ఎరగొట్టి సార్, స్లాబ్ మొత్తం పౌడర్లు ఇచ్చింది సార్. అంటే చేస్తారమ్మా, నువ్వు ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకో, లేకపోతే లేదు, చేస్తారు, వాళ్ళ ఇష్టం అది అనేసి సార్ కూడా అనేసారు సార్. మరి ఏమీ చేయలేని పరిస్థితి సార్. మాకు ఆ ఇంటి పైన ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్తున్నారు. ఇంజక్షన్ ఆర్డర్ ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే వాళ్ళు కూడా రాకూడదు, మీరు కూడా దాని గురించి పూర్తిగా కేసు అనేది తేలేంత వరకు ఉంచాలి కదా, దానిపైన ఎందుకు ఆధిపత్యం చలాయిస్తున్నారు? దౌర్జన్యం కట్టుకెళ్ళిపోతాండ్రు సార్. ఎక్కడికి వెళ్ళా సరే ఇదే మాట, మినిస్టర్ గారు మాకు చుట్టాలు, మా మాటే అవ్వాలి, మా మాట అవుతుంది, నువ్వు ఏడు సాధించావు, ఆడదని నువ్వు ఏడు చేసావు, ఇంకా ఊర్లో ఉంటే ఉండు, లేకపోతే మీ నటులు ఇంక బతకడానికి అరగతే లేదు అంటారు సార్. మేమేం తప్పు చేశాం సార్ బతకపోవడానికి? ఊరు వదిలి పిల్లలు తీసుకొని వెళ్ళిపోమంటారు. నేను ఊర్లో ఉన్న ముసలమ్మ, మా అమ్మ బాగా ముసలిదయ్యా, మా చెల్లి భర్త వదిలిస్తే ఇదిగో ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఆ ఇంట్లో బతుకుతుంది సార్. ఆ ఇంట్లోకి వెళ్ళి పీకడము, ఏదో బయట మనుషులు మా మీద, మా ఒంటి మీద చేతులేసి బట్టలు సీరేయడము, మమ్మల్ని కొట్టడం చేయడం, పిల్లలు కొట్టడం, చాలా ఇబ్బంది సార్ పెడతాండ్రు. మేస్త్రులు కూడా ఇబ్బంది పెడతాండ్రు సార్. ప్యాంట్ చూపిస్తాను సార్, నువ్వు ఏం పీకం మేము ఇల్లు కట్టించుకోను, నువ్వు కోర్టులో తగుతుండకి ఇల్లు మొత్తం కట్టించుకోను మేము, నువ్వు ఏం పీకమని అడుగుతాను సార్ నన్ను. మేము ఎక్కడికి వెళ్ళి పిల్లలతో ఎక్కడ సార్ బతుకుతాము? 3 కుటుంబాలు తీసుకెళ్ళి నేను ఎక్కడ సార్ పెంచగలను? కన్నవారు ఊరు అనేసే కదా ఊర్లో బతుకుదామని వస్తే అసలు మా మాట అవ్వలేదు సార్. మా బాధ ఎవరు వినడం లేదు సార్. మీ ఎంతోమంది మీడియా వాళ్ళకి చెప్పాను సార్, ఏ విషయమైనా అక్కడి వరకే తీసుకొచ్చి ఇంకా ఆ విషయాన్ని అక్కడ వదిలేసేవారు, కానీ మరి పై అధికారుల వరకు చేర్చలేదు సార్. అందుకే సార్ దయచేసి పై అధికారుల వరకు చేర్చండి సార్, మాకు న్యాయం జరిపించండి సార్. చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇల్లు అయితే పోయింది సార్, 10 సంవత్సరాలు అయింది ఇల్లు కొట్టుకుని. ఇప్పుడు మరి మీకు ఎటువంటి న్యాయం కావాలి? న్యాయం నాకు ఆ ఇల్లు అయితే పడిపోతుంది సార్. ఇంటి మీద నమ్మకం లేదు, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నట్లున్నాం. అంత ధ్వంసం చేసి ఎలాగైనా దాన్ని ఇల్లు తీద్దాం, వాళ్ళ జీవితాలు తీద్దామన్నారు, తీస్తారు సార్. ఇల్లు తీద్దామన్నారు, తీస్తారు సార్. నాకు అవకాశం ఉండి ప్రభుత్వం దయ ఉంచే అవకాశం ఉంటే మళ్ళీ అది ఇరగొట్టేసి నాకు ఎలాగున్నదో అలా కట్టేసి ఇచ్చిస్తే చాలు సార్, తలదోసుకోవడానికి. మళ్ళీ నేను కట్టుకోలేను సార్. నేనే కూలి చేసుకుని బతుకు 3 కుటుంబాలు పెంచుతాను నేను. ఈ బాధ్యత అంతా నా మీదే పడింది సార్. ఇవే చూసాం కదా, ఈ యొక్క మహిళ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే కోర్టులు కానీ, కలెక్టర్ కానీ, అలాగే పోలీసులు కానీ ఎవరు కూడా నా యొక్క బాధని వేదని ఎవరు పట్టించుకోవట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామ పెద్దలు కావచ్చు, మమ్మల్ని ఊరు నుంచి వెలివేసే విధంగానే చూస్తున్నారు తప్ప కానీ మమ్మల్ని గ్రామంలో ఉండేటట్లు కూడా చూడట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఆవిడ చెప్తున్నటువంటి తగులో కూడా ఏదైతే అక్కడ కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి పైన కూడా ఇంతవరకు ఇంజక్షన్ ఆర్డర్ కోర్టులో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పట్టించుకోకుండా ఉన్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలా అయినా సరే సీఎం కూడా ఈ యొక్క విన్నపాన్ని విన్నవించాలనుకుంటున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకు మునిపే ఆల్రెడీ నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని కూడా ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాము, ఖచ్చితంగా మాకైతే న్యాయం చేస్తామని మాట ఇచ్చారు, కానీ తనని ఇప్పుడు మర్చిపోయినట్టు ఉన్నారంటూ కూడా మరింత ఆవేదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇటువంటి మహిళలకే న్యాయం జరగకుంటే ఎక్కడ న్యాయం జరుగుతుందంటూ కూడా మరోవైపు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వామపక్ష నాయకులు కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సదరు మహిళ కష్టాల్లో ఉంటే రక్షించలేకపోతే మనం ఎక్కడున్నాం అనే మనమే ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా సరే జీవించే హక్కు అయితే ఉన్నది, కానీ ఎక్కడ కూడా జీవించకుండా ఆ గ్రామంలో గడసం గ్రామంలో జీవించకుండా బయటికి పొమ్మంటున్నారు అంటూ కూడా తీవ్ర ఆవేదనతో విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మహిళకి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు, ఎక్కడికైనా న్యాయం జరుగుతుంది, అధికారుల దృష్టికి వెళ్తుందంటూ ఒకవైపు వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడిది రాజేష్, RTV, విజయనగరం నుంచి.